Good morning all of you. Welcome to Eklavya Academy of Sciences. నా పేరు సురేష్. సెట్ థియరీ సెకండ్ వీడియోలో ఉన్నాము. ఈరోజు ఈ వీడియోలో కాన్సెప్ట్తో పాటు ప్రీవియస్గా అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మిగతా పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక పెన్ను బుక్ తీసుకొని కూర్చోండి. సో నా సజెషన్ ఏంటి అంటే ముందు కాన్సెప్ట్ అనే దాన్ని పూర్తిగా విని అర్థం చేసుకోండి. సెకండ్ టైం మీరు నోట్స్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ కరోనా టైంలో మనం బయటికి వెళ్ళి కోచింగ్ తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు లేవు కాబట్టి మన ఇంటి దగ్గర నుంచి మన ప్రిపరేషన్ కొనసాగించాలి. సో దానికోసం మన ఛానల్ ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్స్ అనేది ది బెస్ట్ వే అవుతుంది. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏపీ తెలంగాణలో డిఫెన్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యే విధంగా మన ఛానల్ని షేర్ చేయండి. అట్లానే వీడియో క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ కామెంట్ అనే దాన్ని తెలియజేయండి. ప్రీవియస్ క్లాస్లో మనం సెట్ థియరీ మీద కొన్ని బేసిక్ డెఫినేషన్స్ అనే వాటిని మనం చూసాం. సెట్ అంటే ఏంటి, ఎలా రిప్రజెంట్ చేయాలి, వాటి యొక్క కార్డినాలిటీ ఎంత, ఈక్వల్ సెట్స్ అని ఎవరిని అంటారు, ఈక్వివలెంట్ సెట్స్ అని ఎవరిని అంటారు అనేటువంటి కొన్ని బేసిక్ డెఫినేషన్స్ మనం చూసాము. సో ప్రతి విషయం కూడా నేను చాలా డీటెయిల్డ్గా బేసిక్ లెవెల్ నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో కాన్సెప్ట్ మీరు తెలుసుకోవడం మీద మీరు ఫోకస్ చేయండి. సో కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోగలిగితే ఎలాంటి క్వశ్చన్ అయినా కానీ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో కాన్సెప్ట్ మీద మీరు ఫోకస్ పెట్టండి. సో ఇన్ కేస్ కనుక మీకు ఒక కాన్సెప్ట్ అనేది మీకు అర్థం కాకపోతే వీడియో అనే దాన్ని మళ్ళీ చూడండి. సో పూర్తి బేసిక్ లెవెల్ నుంచి వెళ్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ అన్నిటిని కూడా నేను క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ముందుగా మనం సబ్సెట్ అనే దాని గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈ సబ్సెట్ అనే దాని మీద ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? చూడండి, కొన్ని సబ్సెట్స్ తీసుకుందాం మనం. ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9. అట్లనే బి అనే సెట్ తీసుకుందాం. బి అనే సెట్ 1 2 3 ఇట్లా ఉంది. సి అనే సెట్ ఉంది 2 4 6 8. డి అనే సెట్ ఉంది 5 7 8 9. ఈ అనేటువంటి సెట్ ఉంది. ఈ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 8 9 10 ఇట్లా ఉంది. కొన్ని సెట్స్ అనేవి తీసుకున్నాం మనం. సో ఇక్కడ మనం ఈ బి అనేటువంటి సెట్ ఉన్నదాన్ని గమనించాం. ఈ బి అనే సెట్లో ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్ 1 2 3 ఉంది. ఓకేనా? సో ఫస్ట్ సెట్ గమనించండి. ఫస్ట్ సెట్లో ఏమేమి ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9. ఇవి ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నమాట. రెండు సెట్లు ఏమన్నాయి 1 2 3. ఇప్పుడు ఈ రెండు సెట్స్ కనుక మనం గమనించినట్లయితే బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంది కదా. బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంది. మరి ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా బిలో ఉన్నాయా? లేవు. అప్పుడు మనం బి అనే దాన్ని ఏమంటామంటే సబ్ సెట్ అని చెప్పేసి అంటాం. ఎవరికి? ఏకి. ఎందుకని? బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంది. ఓకేనా? బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంది కాబట్టి బి అనే దాన్ని ఏమంటాం సబ్సెట్. సో బి అనేది సబ్సెట్. సబ్సెట్ అనే దాన్ని మనం ఈ సింబల్ తోటి మనం చూపిస్తాం అన్నమాట. ఎవరికి సబ్సెట్? ఏలో సబ్సెట్. క్లియరా? అదైనా సో ఈ మౌత్ అనేది ఎవరైతే ఓపెన్ చేస్తుందో అది బిగ్గర్ సెట్ అనమాట. అండ్ తర్వాత ఉన్నది చిన్న సెట్ అనమాట, స్మాల్ సెట్. క్లియర్? అట్లానే సి అనే దాన్ని చూడండి. సిలో ఏమున్నాయి 2 4 6 8. 2 4 6 8. ఈ 2 4 6 8 ఎలిమెంట్స్ అనేవి ఏలో కూడా ఉన్నాయి కదా. ఏలో కూడా ఉన్నాయి. అప్పుడు దీన్ని మనం ఏమంటామంటే సి అనేది సబ్సెట్ ఆఫ్ ఏ. సిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంది అని మనం సింబాలిక్గా చెప్తున్నాం అక్కడ. క్లియర్? అట్లానే డి కూడా గమనించండి. డిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి 5 6 8 5 7 8 9. ఇవి డిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. డిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంది 5 7 8 9 కదా. అప్పుడు డి అనేది కూడా ఏకి సబ్సెట్ అవుతుంది. ఓకే?
సో డి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అని అంటాం. క్లియర్? అయితే ఇప్పుడు ఈ అనే దాన్ని చూడండి. ఈలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి? 8, 9, 10. మరి ఈలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయా? చూడండి, 8, 9, 10. ఇక్కడ ఏమున్నాయి? 8, 9 మాత్రమే ఉన్నాయి, 10 లేదు కదా. అలాంటప్పుడు ఈ అనేది ఏకి సబ్సెట్ కాదు. ఈ సబ్సెట్ కాదు ఎవరికి? ఏ. సో డస్ నాట్ సబ్సెట్ అని చెప్పి మనం సింబాలిక్ ఎలా చెప్తామంటే ఇట్లా చూపిస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇది సబ్సెట్ల గురించి. ఓకే, క్లియర్? సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక కాలేజ్ రకాన్ని తీసుకుందాం. ఒక కాలేజ్ తీసుకుందాం. ఈ కాలేజీలో ఎవరంటే ప్రిన్సిపల్ అన్నారు. ఏ అనేది ఎవరంటే ప్రిన్సిపల్. సో వీళ్ళందరూ ఎవరు? స్టాఫ్స్. అది మ్యాథమెటిక్స్ లెక్చర్స్ కావచ్చు, ఫిజిక్స్ లెక్చరర్ కావచ్చు, డిఫరెంట్ సబ్జెక్ట్ లెక్చర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కావచ్చు, లేదా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ అందరూ వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఏం చేశారంటే గ్రూప్ వారీగా డివైడ్ చేశారు. మ్యాథమెటిక్స్ బ్రాంచ్లో ఎవరైనా ఏ లెక్చరర్స్ ఉన్నారు, ఏమని చెప్తున్నారు, ఫిజిక్స్ ఎవరో చెప్తున్నారు, కెమిస్ట్రీ ఎవరో చెప్తున్నారు, అట్లానే ఇంకొకటి. సో వీళ్ళందరూ కూడా ఫిజిక్స్ ఇక్కడ వీళ్ళు ప్రిన్సిపల్ కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ కింద వీళ్ళందరూ కూడా వస్తారు కదా. ప్రిన్సిపల్ కింద వస్తారు. మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ వీళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ కింద ఉన్నటువంటి వాళ్ళే కదా. సో వీళ్ళందరూ కూడా ఏంటి? ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి లెక్చరర్స్ అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సబ్సెట్ అనేది ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా సుపీరియర్ ఎవరు? హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి వాల్యూస్ ఎవరు? ఏ అన్నారు. ఎందుకని? ప్రిన్సిపల్ కదా, వీళ్ళందరి మీద కూడా అధికారం ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏ రైట్స్ అయితే ఉన్నాయో సో సేమ్ రైట్స్ ఏకి ఉన్నాయి. ఓకేనా? అట్లాగే వీళ్ళందరి మీద కూడా కొద్దిగా సుపీరియారిటీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం సబ్సెట్ అనే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి సెట్ కూడా తనకి తాను సబ్సెట్ అవుతుంది. ప్రతి సెట్ కూడా తనకి తాను సబ్సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి తీసుకుందాము. బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? 1, 2, 3 అన్నమాట. సో ఈ బికి ఇదే సెట్ సబ్సెట్ అవుతుంది. సో బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. సో రెండింటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సేమే కదా. ఇది బినే, ఇది బినే. అంటే దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి? 1, 2, 3. మరి దీంట్లో ఎలిమెంట్స్ అయ్యాయి కదా 1, 2, 3. ఎందుకని? సేమ్ సెట్ అని చెప్పేసి అన్నాం మనం. ఓకేనా? సో అప్పుడు బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. అయితే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం సింబాలిక్గా చూపిస్తాం. ఓకేనా? సో ఏం చెప్తున్నాను? ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ కూడా తనకి తాను సబ్సెట్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవ్రీ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ కూడా తనకి తాను సబ్సెట్గా ఉంది. ఓకే, అట్లానే ప్రతి సెట్లో కూడా సబ్సెట్గా ఒక నల్ సెట్ అనేది ఉంటుంది, ఎంటీ సెట్ అనేది ఉంటుంది. ప్రతి సెట్కి కూడా సబ్సెట్గా ఎవరు ఉంటారు? నల్ సెట్ అనేది ఉంటుంది అన్నమాట. సో నల్ సెట్ మనం ఎలా చూపిస్తాం? మనం సెకండ్ పాయింట్ నల్ సెట్ని ఎట్లా చూపిస్తాం? మనం ఎంటీ సెట్. అంటే దీంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ అనేవి ఉండవు. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మనకి చాలా అవసరం ఉండేది. దీంతో మన క్వశ్చన్స్ మనం కొన్ని సాల్వ్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, వాటిలో మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? సో నల్ సెట్ అంటే ఎంసీటీ సెట్. సో ప్రతి సెట్ కూడా ఎంటీ సెట్ అనేది ఏంటి? సబ్సెట్గా ఉంటుంది. నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఓకేనా? నల్ సెట్ అనేది ఈ ప్రతి సెట్ కూడా సబ్సెట్గా ఉంటుంది. సో సింబాలిక్గా మనం దీన్ని ఎట్లా చూపిస్తాం? మనం 5తో చూపిస్తాం. 5 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఓకేనా? అదే కదా. సో ఈ విషయాలు ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక
సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, వాటిని ఎలా రాయొచ్చు అనే దాన్ని మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఒక సెట్ అనే దాన్ని తీసుకుంటాను. ఏ ఈక్వల్ టు 1 2 3 ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనా? సో ఏ ఈక్వల్ టు 1 2 3 ఏ అనేటువంటి సెట్లో ఎలిమెంట్స్ ఏమని 1 2 3 1. ఇప్పుడు మనం దీనికి సబ్సెట్ అనేదాన్ని ఎన్ని సబ్సెట్స్ ఉంటే ఫామ్ చేయొచ్చు దీని నుంచి అనేదాన్ని చూద్దాము. ఓకేనా? రైట్. ఫస్ట్గా మనకి ఏం చెప్తున్నాం, మనం ఎవ్రీ సెట్లో కూడా నల్ సెట్ అనేది సబ్సెట్గా ఉంటుంది. ఎవ్రీ సెట్లో కూడా నల్ సెట్ అనేది సబ్సెట్గా ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ మనకి నల్ సెట్ అనేది ఒకటి ఉంటుంది. నల్ సెట్ తర్వాత ఈ ఎలిమెంట్స్లో సింగిల్ ఎలిమెంట్ తోటి ఒక్కొక్క సెట్ అనేదాన్ని మనం ఫామ్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1. సో 1 తోటి ఒక సబ్సెట్ అనేదాన్ని ఫామ్ చేద్దాం. నెక్స్ట్ ఎలిమెంట్ 2 తోటి ఒక సబ్సెట్, 3 తోటి ఒక సబ్సెట్. సో సింగిల్ ఎలిమెంట్ తోటి సబ్సెట్ అనేదాన్ని ఫామ్ చేస్తాం. తర్వాత రెండు ఎలిమెంట్స్ తోటి ఫామ్ చేద్దాం మనం. సో 1 2 రెండు ఎలిమెంట్స్ ఒకసారి ఉపయోగిద్దాం. 2 3 ఎలిమెంట్స్ ఒకసారి ఉపయోగిద్దాం. 1 3 ఎలిమెంట్స్ ఒకసారి ఉపయోగిద్దాం. ఓకేనా? రెండు ఎలిమెంట్స్ తోటి సబ్సెట్ ఫామ్ చేద్దాం మనం. సో 1 2 ఎలిమెంట్స్ తోటి, తర్వాత 2 3, తర్వాత 3 1. సో రెండు ఎలిమెంట్స్ తోటి మనం ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఆర్డర్ ఉండాల్సిన అవసరం లేదు, డిజార్డర్ ఉన్నా కానీ ఇబ్బంది లేదు. ఒకే ఆర్డర్లో రాయాల్సిన అవసరం లేదు, డిజార్డర్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ సింగిల్ ఎలిమెంట్స్ తోటి రాసాము, రెండు ఎలిమెంట్స్తో రాసాము. తర్వాత ఏమున్నాయి 3 ఎలిమెంట్స్తో రాద్దాం మనం. సో 3 ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ ఉన్నాయి 3 కాబట్టి అదే సెట్ అనేది రిపీట్ అవుతుంది. సో 1 2 3 ఈ విధంగా మనకి రిపీట్ అవుతుంది. ఓకేనా? క్లియర్? సో ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఉపయోగించి మనం ఏం చేస్తాం, సబ్సెట్స్ అన్నమాట ఈ విధంగా మనం రాయొచ్చు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి, నల్ సెట్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి. తర్వాత వాటిలో ఉన్నటువంటి సింగిల్ ఎలిమెంట్స్ తోటి సబ్సెట్ ఫామ్ చేయాలి. రెండు ఎలిమెంట్స్ తోటి సబ్సెట్ ఫామ్ చేయాలి. తర్వాత 3 ఎలిమెంట్స్ తోటి సబ్సెట్. ఈ విధంగా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. క్లియర్? అర్థమైంది కదా? రైట్. అయితే వీటిలో మనం ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, ఏలో ఉన్నటువంటి సెట్ ఎలిమెంట్స్ ఏంటి 1 2 3. ఇక్కడ చివరి సెట్ చూడండి 1 2 3. ఈ సెట్ అనేది ఏంటి, ఏకి ఈక్వల్ సెట్టే కదా. ఈ 1 2 3 అనేది ఏకి ఏంటి, ఈక్వల్ సెట్. ఓకేనా? మనకి ఒక సెట్ యొక్క సబ్సెట్స్లో ఈక్వల్ సెట్ కాకుండా రిమైనింగ్ సెట్స్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే ప్రాపర్ సబ్సెట్స్ అని చెప్పేసి అంటాం. ఒక సెట్ యొక్క సబ్సెట్స్ ఉన్నాయి, ఇది మనం రాసాం ఇక్కడ. వీటిలో ఈక్వల్ సెట్ ఏంటి, ఇది. ఆ ఈక్వల్ సెట్ కాకుండా రిమైనింగ్ సెట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటామంటే ప్రాపర్ సెట్స్ అని చెప్పేసి అంటాం. ప్రాపర్ సబ్సెట్స్ అని చెప్పేసి అంటాం. ఎవరి నుంచి, ఇదిగో ఇంతవరకు, ఇక్కడ నుంచి ఇక్కడ కాకున్నటువంటి వీటన్నిటిని కూడా మనం ప్రాపర్ సబ్సెట్స్, ప్రాపర్ సబ్సెట్స్. ఓకేనా? ప్రాపర్ సబ్సెట్స్. ఓకే, క్లియర్? అర్థమైంది కదా? సో ఒక ప్రాపర్ సబ్సెట్స్కి మీకు ఒక మీనింగ్ అనేది వచ్చింది అనుకోండి. క్లియర్? రైట్. ఇప్పుడు మనం ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ మనం రాయొచ్చు, అనే దాని గురించి చూడండి. సో ఫార్ములా మీకు తెలిసిందే, సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్. ఒక సెట్కి మనం ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు, ఫార్ములా మీకు తెలిసింది, అది 2n సబ్సెట్స్ మనం రాయొచ్చు. 2n సబ్సెట్స్ మనం రాయొచ్చు. సో ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ఇదే ఎగ్జాంపుల్గా చూడండి. సో ఏ అనేది ఒక సెట్గా తీసుకున్నాం కదా, ఈ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి 1 2 3. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని 3 కదా. సో ఇప్పుడు ఈ సెట్ని ఉపయోగించి మనం ఎన్ని సబ్సెట్స్ మనం తయారు చేయొచ్చు అని అంటే, సో ఫార్ములా ఏం చెప్తున్నాం మనం, 2n నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, సో ఇక్కడ రాసాను నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ ఏలో ఉన్నటువంటి సబ్సెట్స్ ఎన్ని కావాలి అని అంటే మనం ఏం చెప్తున్నాం, మనం
n 2 పవర్ n చెప్తున్నాను 2 పవర్ n 2 పవర్ n వాల్యూ ఎంత ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 3 అన్నమాట సో 2 పవర్ 3 అంటే 2 2s are 4 4 2s are 8 సో 8 సబ్సెట్స్ అనేవి మనం దీని నుంచి ఫామ్ అయినాయి అని అన్నారు సో చూద్దాం ఇక్కడ చూద్దాం మనం 8 వచ్చినాయి లేదా చూద్దాం మనం 1 2 3 4 5 6 7 8 క్లియర్ సో ఒక సెట్ అనే దాన్ని ఉపయోగించి ఎన్ని సబ్సెట్స్ మనం తయారు చేయొచ్చు అని అంటే మనం ఈ విధంగా రాయొచ్చు క్లియర్ తర్వాత వీటిలో మనం ఈ విధంగా మనం రాయించినప్పుడు మనకి కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం సో దాన్ని ఎట్లా బేస్ చేసుకుని అడుగుతారు అని అంటే ఇప్పుడు ఒక సెట్కి కొన్ని సబ్సెట్స్ అనేవి ఫామ్ అయినాయి ఓకే బాగానే ఉంది అయితే వీళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారంటే కేవలం 1 ఎలిమెంట్ ఉన్నటువంటి సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అని అంటారు 2 ఎలిమెంట్ ఉన్నటువంటి సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అని అంటారు లేదా 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి ఒక సెట్కి ఒక ఎలిమెంట్ మాత్రమే ఉన్నటువంటి సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అట్లానే 2 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం ఫార్ములా ఉపయోగిస్తామంటే NC0 NC0 అంటే నల్ సెట్కి వేసుకుంటాం మరి ఒక ఎలిమెంట్ ఉన్న సబ్సెట్స్ కావాలంటే NC1 2 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ కావాలంటే NC2 ఈ విధంగా మనము ఫార్ములా దాన్ని మనం ఉపయోగిస్తాం 3 ఎలిమెంట్స్ ఉన్నది కావాలనుకో NC3 అంటాం సో ఈ NC1 NC2 వీటి యొక్క ఫ్యాక్టోరియల్స్ కనుక్కోవడం మీకు తెలిసే ఉంటుంది సో మనకి సింగిల్ ఎలిమెంట్ తోటి కావాలంటే NC1 అనే దాన్ని మనం ఉపయోగిస్తాం అన్నమాట n అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ క్లియర్ NC2 అంటే ఏంటి n అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ NC2 అంటే ఏంటి కేవలం 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నటువంటి సబ్సెట్స్ ఏమి ఉన్నాయి కనుక్కోవాలి సో అప్పుడు మనం ఏం చేస్తాం NC2 అనే దాన్ని ఉపయోగిస్తాం క్లియర్ కదా క్వశ్చన్ అర్థమైంది కదా రైట్ తర్వాత ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకున్నాము ప్రాపర్ సబ్సెట్స్ అనే దాన్ని మనం చెప్పుకున్నాము సో ఒకసారి నోట్ చేసుకోండి ఈ విషయం ఓకే ఇప్పటివరకు మనం ఏం చేసాం సబ్సెట్స్ అంటే ఏంటి ఒక సెట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మనం ఉంటే వాటిని ఎలా రాయొచ్చు అనే దాని గురించి మనం చూసాం అలానే ప్రాపర్ సబ్సెట్ అనే దాని గురించి మనం చూసాం సో ఒక సెట్కి ఉన్నటువంటి సబ్సెట్స్లో ఈక్వల్ సెట్ కాకుండా రిమైనింగ్ సెట్స్ ఉన్నాయి కదా ఆ రిమైనింగ్ సెట్స్ అన్నిటిని కూడా ప్రాపర్ సబ్సెట్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట ఓకే క్లియర్ సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఒక సెట్ తీసుకుంటాను ఏ అనేటువంటి సెట్ తీసుకున్నాను ఈ సెట్లో 4 5 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి 4 5 2 ఎలిమెంట్స్ మరి దీని యొక్క సబ్సెట్స్ మనం ఎన్ని ఉంటాయి ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఉంటాయి అంటే సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే చూద్దాం మనం సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఫార్ములా ప్రకారం చూద్దాం మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఉన్నాయి సో ఫార్ములా ఏంటి మనకి 2 పవర్ n అంటే 2 పవర్ 2 సో ఎన్ని వస్తాయంట 4 సబ్సెట్స్ అని వస్తాయంట ఓకే సో వాటి ఏంటి అనేది మనం చూద్దాం ఓకే ఫస్ట్ సో ప్రతి ఎలిమెంట్కి కూడా నల్ సెట్ అనేది ఎంటీ సెట్ అనేది ఒక సబ్సెట్గా ఉంటుంది కదా సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎంటీ సెట్ తీసుకున్నాను ఎంటీ సెట్ అంటే దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ కూడా ఉండవు తర్వాత సింగిల్ ఎలిమెంట్ తోటి మనం సబ్సెట్స్ అనేది తీసుకోవాలి సో సింగిల్ ఎలిమెంట్ ఏంటి 4 5 తో 4 తోటి ఒక సబ్సెట్ 5 తోటి ఒక సబ్సెట్ తీసుకున్నాను ఓకేనా తర్వాత సింగిల్ ఎలిమెంట్తో అయిపోయింది తర్వాత 2 ఎలిమెంట్స్ తోటి సబ్సెట్ తీసుకోవాలి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి 2 ఉన్నాయి సో ఆ రెండింటితోనే మనం సబ్సెట్ అనేది ఫామ్ చేద్దాం 4 5 సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి సెట్ యొక్క సబ్సెట్స్ అనేవి వచ్చినాయి మనకి సో ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చినాయి చూడండి 1 2 3 4 4 సెట్స్ వచ్చినాయి 4 సబ్సెట్స్ వచ్చినాయి సో మన ఫార్ములా ప్రకారం చూసినప్పుడు ఎన్ని రావాలి 4 రావాలి సో ఫార్ములా అనేది మనకి చెక్ చేసుకుంటాం తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రాపర్ సెట్స్ అనేది ఈక్వల్ సెట్ ఏముందో చూడండి వీటిలో మనకి ఇచ్చినటువంటి సెట్ యొక్క ఈక్వల్ సెట్ ఏమో చూడండి సో మనకి ఇచ్చిన సెట్ ఏంటి 4 5 దానికి ఈక్వల్ సెట్ ఏంటి 4 5 2 ఎలిమెంట్స్తో సో ఇది కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా ప్రాపర్ సబ్సెట్స్ అన్నమాట ఇది కాకుండా ఈక్వల్ సెట్ కాకుండా రిమైనింగ్ సెట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ప్రాపర్
సబ్సెట్స్. ప్రాపర్ సబ్సెట్స్. ఓకేనా? ఈక్వల్ సెట్ కాకుండా రిమైనింగ్ మిగతా అన్ని కూడా ప్రాపర్ సబ్సెట్స్. ఓకే, క్లియర్? రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి సెట్లో ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? మనకి ఇచ్చినటువంటి సెట్లో ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? ఓకేనా? మనకి ఇచ్చిన సెట్లో ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? సో చూడండి, దీంట్లో ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 ప్రాపర్ సబ్సెట్స్ ఉన్నాయి. ఓకేనా, క్లియర్? సో రైట్, ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. ఓకేనా, క్లియర్? రైట్. దీన్ని మనం ఒక ఫార్ములా రూపంలో ఎట్లా రాస్తామనంటే ప్రాపర్ సబ్సెట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు ఎట్లా రాస్తామనంటే మనకి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఫార్మ్ చేస్తాం మనం? 2 పవర్ n. ప్రతి దాంట్లో కూడా ఒక ఈక్వల్ సెట్ ఉంటుంది కదా, ఆ ఒక్కదాన్ని మనం తీసేయాలి. సో 2n - 1. సో నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అంటే మన ఫార్మ్ ఏంటి? 2 పవర్ n - 1. సో ఎన్ని వచ్చినాయి ఇక్కడ? మనకి 3 వచ్చినాయి అనమాట. 3 వచ్చినాయి. వచ్చేమో రెండోసారి 2 పవర్ n వాల్యూ ఎంత? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు దీంట్లో 2 మాత్రమే ఉన్నాయి. 2 పవర్ 2. సో -1. 2 పవర్ 2 అంటే 4 - 1 ఈక్వల్ టు 3 అనమాట. ఈ విధంగా మనం ఒక ఇచ్చినటువంటి సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం ఈ ఫార్ములా ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. తర్వాత ఇట్లానే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది దాన్ని చూద్దాం. మనం ఏ ఈక్వల్ టు 8 9 10 ఈ విధంగా ఒక సెట్ అనేది దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఎన్ని సబ్సెట్స్ మనం తయారు చేయొచ్చు చూడండి. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్మ్ ఏంటి మనకి? 2 పవర్ n కదా, రైట్. 2n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకి ఇచ్చిన సబ్సెట్ సెట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 అన్నమాట. 2 పవర్ 3 అంటే ఏంటి? 8 సబ్సెట్స్ అనే వాటిని మనం తయారు చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో అవి ఏంటి అనే దాన్ని రాద్దాం. ఓకేనా? ప్రతి దాంట్లో కూడా నల్ సెట్ ఒకటి ఉంటుంది కదా. సో నల్ సెట్ అంటే ఎంటీ సెట్, ఎలాంటి ఎలిమెంట్స్ లేకుండా ఒక సెట్ అనేది. తర్వాత ఏం చేయాలి? సింగిల్ ఎలిమెంట్ తోటి సెట్ రాయాలి కదా. సో సింగిల్ ఎలిమెంట్ 8 తోటి 9 10 ఇండివిజువల్గా ఒక్కొక్క దాంట్లో సెట్ రాయిద్దాం. నెక్స్ట్ 8 తోటి ఒక దాన్ని తయారు చేస్తాం. తర్వాత 9 తోటి, అట్లానే 10 తోటి. సో సింగిల్ ఎలిమెంట్ తోటి సెట్ అయిపోయింది. తర్వాత వచ్చాక రెండు ఎలిమెంట్స్ తోటి అంటే 8 9 తోటి ఒక సెట్, 9 10 తోటి ఒక సెట్, మూడోది 8 10 తోటి ఒక సెట్, 3 సెట్లు మనం తయారు చేస్తాం. ఓకేనా? తర్వాత సేమ్ ఇక్కడ ఏలో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ తోటి ఒకే సెట్ అనే దాన్ని తయారు చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? నల్ సెట్. తర్వాత ఏం చేయాలి? సింగిల్ ఎలిమెంట్ తోటి సెట్. సింగిల్ ఎలిమెంట్ అయిపోయినాక 2 ఎలిమెంట్స్ తోటి సెట్. తర్వాత 3 ఎలిమెంట్స్ తోటి సెట్. సో ఇక్కడ 3 ఎలిమెంట్స్తో సెట్ తయారు చేయాలంటే సేమ్ అదే వస్తుంది కదా. 8 9 10 8 9 10. సో ఈ విధంగా మనం రాస్తాం. ఫస్ట్ దాన్ని ఏమన్నా మనం నల్ సెట్ అని చెప్పేసి అన్నాము. నల్ సెట్ అన్నాం. దీన్ని ఏమన్నా 3 ఎలిమెంట్స్తో ఉన్నాయి కదా. ఇక్కడ ఎలిమెంట్స్ రెండు సేమ్ కదా. అప్పుడు మనం దీన్ని ఏమంటాం? మనం ఈక్వల్ సెట్ అని చెప్పేసి ఈక్వల్ సెట్ అన్నట్టు. ఓకే, మొత్తం ఎన్ని సబ్సెట్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 సబ్సెట్స్ వచ్చాయి. ఓకే, క్లియర్. తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్. సో నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? ఫార్మ్ ఏంటి మనకి? 2 పవర్ n మైనస్ 1. 2 పవర్ n మైనస్ 1. సో 2 పవర్ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 పవర్ n మైనస్ 1. సో 2 పవర్ 3 అంటే ఎంత? 8 మైనస్ 1 అంటే 7. సో 7 ప్రాపర్ సబ్సెట్స్ ఉన్నాయండి. 7 ప్రాపర్ సబ్సెట్స్ ఉన్నాయి. సో చూద్దాం మన దీంట్లో సెట్కి ఈక్వల్ సెట్ ఉంది కదా. మనకి ఇచ్చినటువంటి సెట్కి ఈక్వల్ సెట్ ఉంది కదా. ఇది కాకుండా రిమైనింగ్ సెట్స్ అన్ని కూడా ప్రాపర్ సబ్సెట్స్. మనకి ఇచ్చినటువంటి సెట్కి ఈక్వల్ సెట్ కాకుండా రిమైనింగ్ సెట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా మనం ప్రాపర్ సబ్సెట్స్ అని అంటాం. ఈ ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. సో నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఇది 7. ఓకేనా?
నోట్ చేసుకుందాం సార్. తర్వాత ఈ ప్రాపర్ సబ్సెట్స్ మీద మనం ఒక ప్రాబ్లం అనే దాన్ని చూద్దాం. సో చూడండి, క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఇస్ ద సెట్ ఆఫ్ డివిజర్స్ ఆఫ్ 12, 12ని డివైడ్ చేసేటువంటి నెంబర్స్ తోటి ఒక సెట్ అనే దాన్ని రాయమన్నారు. 12 డివైడ్ చేసేటువంటి వాటితో సెట్ తయారు చేయమన్నారు. దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్. సో దానివల్ల ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఫామ్ అయినాయి అనే దాన్ని కనుక్కోమంటున్నారు. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే 12ని డివిజన్ చేసేటువంటి వాటితో ఒక సెట్ తయారు చేసి దానికి మొత్తం ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉన్నాయి అనేది అని అడుగుతున్నాం. ఓకే, చాలా ఈజీ అని. ముందుగా మనం 12ని ఎవరెవరు డివైడ్ చేస్తారో చూద్దాం మనం. సో 12ని 1 డివైడ్ చేసింది, అట్లానే 2 తోటి మనం 12ని డివైడ్ చేయొచ్చు, 3 తోటి 12ని డివైడ్ చేయొచ్చు, 4 తోటి డివైడ్ చేయొచ్చు, 6 తోటి డివైడ్ చేయొచ్చు, అట్లానే 12 తోటి కూడా 12ని డివైడ్ చేయొచ్చు. ఓకేనా? సో 12ని డివైడ్ చేసేటువంటి వాటితోటి ఒక సెట్ అనే దాన్ని మనం రాస్తాం. దీన్ని ఏమన్నా మనం ఏ అని చెప్పేసి అన్నాం. ఓకే, క్లియర్. ఇప్పుడు దీంట్లో మొత్తం ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్. వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్ అది కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకే, రైట్. ఫార్ములా గుర్తుంది కదా, 2n పవర్ మైనస్ 1. 2n పవర్ మైనస్ 1. సో 2 పవర్ n రాయాలి. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. మైనస్ 1. సో 2 పవర్ 6 అంటే ఎంత? 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. సో 64 మైనస్ 1 అంటే వాల్యూ ఎంత? 63n. ఓకే, క్లియర్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇంకొక ప్రాబ్లం అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో నుంచి ఎంటీ సెట్ ఈక్వల్ సెట్ లేకుండా మొత్తం ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ ఉన్నాయి? సో దీన్ని ఎట్లా చెప్తున్నాం అంటే నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సెట్స్. నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సెట్స్ దీన్ని చూద్దాం. సో రైట్, ఫార్ములా ఏంటి? నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సెట్స్. సో చూడండి, ఫార్ములా ఏంటంటే 2 పవర్ n. మొత్తం ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 పవర్ n సెట్స్ ఉంటాయి. దీంట్లో ఒక ఎంటీ సెట్ ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ? నాన్ ఎంటీని తీసుకోవద్దు, నాన్ ఎంటీ తీసుకోండి అంటున్నారు కదా. సో ప్రతి దాంట్లో కూడా ఒక ఎంటీ సెట్ ఒకటి ఉంటుంది. సో ఆ ఎంటీ సెట్ మనం తీసుకోకూడదు, అంటే ఎంటీ సెట్ని తీసుకోకూడదు. తర్వాత ప్రతి సెట్లో కూడా ఈక్వల్ సెట్ ఉంటుంది కదా, ఆ ఈక్వల్ సెట్ని కూడా మనం తీసుకోకూడదు, అంటే 2 పవర్ n మైనస్ 2 అన్నమాట. సో నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సెట్స్ అని అడిగినప్పుడు మనం దీన్ని మనం ఉపయోగించుకోవాలి. 2 పవర్ n మైనస్ 2 అంటే 2 పవర్ n అంటే ఏంటి? టోటల్ సెట్ సబ్సెట్స్. 2 పవర్ n అంటే టోటల్ నుంచి మనం ఎంటీ సెట్ తీసేసేయాలి, అంటే 1 పోయింది. ఈక్వల్ సెట్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా తీసేయాలి. ఇప్పుడు దీంట్లో ఎన్ని వస్తాయి చూడండి. సో మొత్తం ఫార్ములా ఏంటి? 2 పవర్ n మైనస్ 2 పవర్ n అంతా మనకి 6 మైనస్ 2 అంటే 64 మైనస్ 2 అంటే 62 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దీంట్లో నాన్ ఎంటీ ప్రాపర్ సెట్స్ ఎన్ని ఉంటే 62 ఫామ్. ఓకేనా, క్లియర్. నోట్ చేసుకుందాం సార్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూద్దాం. సో ఇక్కడ నేను చెప్తున్నాను, ఇఫ్ y ఈజ్ ఏ ఎంటీ సెట్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అన్నమాట. y అనేది ఏంటంటే ఎంటీ సెట్ అన్న. సో ఎంటీ సెట్ తీసుకున్నాం, y ఈక్వల్ టు ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే ఏంటి? ఎలాంటి ఎలిమెంట్స్లో. తర్వాత చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్, దాని ఉపయోగించి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోమన్నాం. అంటే మనం ఏం చేద్దామంటే ఈ వైకి సబ్సెట్స్ రాద్దాం. ముందు మనం వైకి సబ్సెట్స్ రాద్దాం. ఓకేనా, రాస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రతి సెట్కి కూడా నల్ సెట్ అనేది సబ్సెట్ కదా, ప్రతి సెట్కి నల్ సెట్ అనేది సబ్సెట్. సో నేనేం చేస్తాను, ఈ వైకి ఒక నల్ సెట్ అనేది సబ్సెట్ రాస్తాను. తర్వాత మనం సింగిల్ ఎలిమెంట్ తోటి మనం సెట్స్ రాయాలి. సో ఇక్కడ దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. సో ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఉన్న ఒక్క సబ్సెట్ ఏంటి? ఎంటీ సెట్. చూడండి,
y అనేది ఎంటీ సెట్, ఇది కూడా ఎంటీ సెట్, రెండు ఈక్వల్ కదా, ఈక్వల్ కదా. సో ఒక సెట్కి ఈక్వల్ సెట్ అనేది ప్రాపర్ సబ్సెట్ కాదు. అప్పుడు దీంట్లో రిమైనింగ్ సెట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి దీని యొక్క ప్రాపర్ సబ్సెట్స్ ఏమి ఉన్నాయి? 0 ఉన్నాయి. ప్రాపర్ సబ్సెట్స్ అనమా 0 అన్నమాట. ఓకేనా? క్లియర్? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈరోజు లెక్చర్లో లాస్ట్ కాన్సెప్ట్ పవర్ సెట్. ఓకే, ఇప్పటివరకు మనం ఏం చేసాం? సబ్సెట్స్ చూసాం. ఆ సబ్సెట్స్ని ఎలా రాయాలో చూసాము. ఒక సెట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఉంటాయి చూసాము. వాటిలో ప్రాపర్ సబ్సెట్, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్, వాటికి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం చూస్తున్నాం. ఓకే, సో ఇది చివరిగా పవర్ సెట్ అన్నమాట. ఓకేనా? రైట్. ఈ పవర్ సెట్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్. ఓకేనా? సో చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏ అనేటువంటి సెట్ తీసుకున్నాను. దీంట్లో ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3. సో దీన్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం? మనం సబ్సెట్స్ రాద్దాం. మనం సబ్సెట్స్ ఎట్లా రాయొచ్చు? ప్రతిదానికి కూడా ఒక నల్ సెట్ అనేది సబ్సెట్గా ఉంటుంది. సో నల్ సెట్ రాస్తాను. తర్వాత ఏం చేయాలి? సింగిల్ ఎలిమెంట్తో సెట్ రాయాలి కదా. సో సింగిల్ ఎలిమెంట్స్ తోటి 1 2 3. సో సింగిల్ ఎలిమెంట్తో సెట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? రెండు ఎలిమెంట్స్ సెట్ అయ్యాయి. సో రెండు ఎలిమెంట్స్ 1 2 2 3, తర్వాత 1 3. రెండు ఎలిమెంట్స్ తోటి సబ్సెట్స్ రాస్తాం. తర్వాత ఏం చేయాలి? మూడు ఎలిమెంట్స్తో సెట్ రాయాలి. సో మూడు ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ మనకి? 1 2 3. ఓకేనా? సో అంతకుమించి మనం రాయడానికి అవకాశం లేదు. సో ఇవి ఏ యొక్క సబ్సెట్స్ అన్నమాట. ఇప్పుడు పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే, ఇప్పుడు వీటన్నిటిని కూడా, ఈ సబ్సెట్స్ అన్నిటిని కూడా కలిపి మనం సెట్గా రాస్తే, ఒక సెట్గా రాస్తే దాన్ని మనం పవర్ సెట్ అని చెప్పేసి అంటాం. సో పవర్ సెట్ ఆఫ్ ఏ, సో మనం సింబాలిక్గా ఇట్లా చూపిస్తాం. పవర్ సెట్ ఆఫ్ ఏ సింబాలిక్గా ఇట్లా చూపిస్తాం. సో చూడండి, ఈ ఏ యొక్క సబ్సెట్స్ అన్ని కలిపి రాయాలి. అంటే నల్ సెట్, తర్వాత సింగిల్ ఎలిమెంట్ సెట్స్, తర్వాత రెండు ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్, తర్వాత మూడు ఎలిమెంట్స్ ఉన్నటువంటి సెట్. ఈ విధంగా మనం సబ్సెట్స్ అన్నిటిని మనం కలిపి ఒక సెట్గా రాస్తే దాన్ని ఏమంటామంటే మనం పవర్ సెట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో రైట్. సో ఈరోజు కాన్సెప్ట్ ఇది. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్ తోటి మనకి సెట్ థియరీ అయిపోతుంది. ఆ సెట్ థియరీ అయిపోయిన వెంటనే మనం దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.